ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఆయన పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర కీలక నేతలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కూటమి పాలన సంవత్సరం గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు ఏమి హామీలు నెరవేర్చలేదు. దీనికి మీరందరూ వెళ్ళేసి నియోజకవర్గాలలో రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని ఒక కార్యక్రమాన్ని సృష్టించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు పాలన వల్ల, ఈ కూటమి పాలన వల్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల్ని చాలా వేధించుకుంటున్నారు అనే రకంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఆ మీటింగ్ లో ఏం చెప్పారో ఒకసారి విందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడు కూడా మనం చూసి ఉండం. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తా ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు ఇది అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అంటే దారుణమైన ప్రజా వ్యతిరేకత కనపడుతుంది అనేసి అంటున్నాడు. కానీ అది ఎక్కడ కనపడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కనపడడం లేదు. కేవలం ఆయన మైండ్ లోనో, ఆయన పార్టీలోనో, లేకపోతే ఆయన ఇంట్లోనో ఆ వ్యతిరేకత కనపడుతున్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ కూటమి పాలన గత 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలకందరికీ తెలుసు. ప్రజలు చూసి జగన్మోహన్ రెడ్డి వద్దు మొర్రు అనుకునేసి ఆయనకు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కనీసం అది కూడా ఆయన ఎందుకు ఇచ్చారు 10 సీట్లు అనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి లేడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు పాలన మీద ఆయన ప్రజలంతా వ్యతిరేకతగా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే అసలు విషయము ఇప్పుడు ఎవరైతే ఈ మీటింగ్ హాజరైన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ రీజనల్ కోఆర్డినేటర్లు కీలక నేతలంతా కూడా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళేసి రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే కనుక ప్రజల నుంచి ఏ తీవ్రత వ్యతిరేకత వ్యక్తమవుతుందో, ప్రజలు తిరిగి వీళ్ళను మమ్మల్ని ఏం క్వశ్చన్ చేస్తాడో అనే భయానికి లోనవుతున్నారు. ఇది ఎక్కడ గోలరా బాబు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరమే కదా, ఇప్పుడే మళ్ళీ ఇంటింటికి వెళ్ళేసి చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ చేయండి, చంద్రబాబును రీకాల్ చేయండి, లేదా కూటమి ప్రభుత్వాన్ని రీకాల్ చేయండి అని మేము ఎక్కడ చెప్పాలి? రేపు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏదైతే హామీలు ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఉదాహరణ తీసుకుంటే మనకు మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడు? అట్లాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ జాబ్ క్యాలెండర్ ఎన్ని సంవత్సరాలు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అట్లాగే సిపిఎస్ రద్దు అన్నాడు, అది చేసింది లేదు. తర్వాత చివరికి ఆ ఎంప్లాయీస్ వాళ్ళని అందరినీ బెదరగొట్టి భయపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా హింసకు గురి చేశారు. ఇది అందరూ చూసిందే. అంటే హామీలు రేపు చంద్రబాబు గవర్నమెంట్ మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే ఈ హామీల మాట తప్పడం ఉందో అది కూడా ప్రశ్నిస్తారు. ఇక్కడ వైసీపీ నాయకులంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కనుక మొన్నే కదా ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరమే కదా గవర్నమెంట్, ఇప్పుడు ఏదో వ్యతిరేకతని వాళ్ళ గురించి చంద్రబాబు గురించి ఏదో మాట్లాడాలని ప్రజల్లోకి వెళ్తే కనుక ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకతను ఈ టీడీపీ మీడియా క్యాప్చర్ చేసుకునేసి దాన్ని ప్రచారం చేస్తే కనుక ఉన్న మా పరువు, వ్యక్తిగతమైన పరువు మా నియోజకవర్గాల్లో పోతుందనే భయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేపట్టాలో బాబు అని చెప్పేసి తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా అందరినీ ఒకసారి పిలిచేసరికి
అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అరెస్ట్ కాబోతున్నాడు, అరెస్ట్ కాబోతూ మనకు ఫైనల్ గా ఒక మీటింగ్ ఏదో ఏర్పాటు చేశాడు, ఏదో చెప్తాడని చెప్పేసి అందరూ కార్లు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశారు. తీరా చూస్తే ఆయన చెప్పింది చెప్పి గత మీటింగ్ లో ఏదైతే చెప్పాడో ఈ మీటింగ్ లో అదే చెప్పాడు. కాకపోతే ఈ మీటింగ్ లో ఒక కాన్సెప్ట్ అని చెప్పాడు, రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అనేసి. అదొక్కటి మాత్రమే సపరేట్ గా కనిపెట్టితే మిగతాదంతా ఆయన ప్రతి మీటింగ్ లో పబ్లిక్ లోకి వచ్చిన ప్రతి విషయంలోనూ ఇదే ప్రభుత్వ వ్యతిరేకత, ఇమ్మీడియట్ గా దిగిపోవాలన్నట్లు, కూటమి గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా దిగిపోవాలి అన్న రకంగా ఆయన చేస్తా వస్తున్నాడు. కానీ ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే టాస్క్ ఇచ్చాడో ఈ వైసీపీ లీడర్లకి, ఇప్పుడు ఈ లీడర్లంతా ఇదెక్కడి సమస్య బాబు, ఇప్పుడే కనుక ఇంటింటికి డోర్కి వెళ్ళాలంటే కనుక మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? నియోజకవర్గంలో అసలే గత ప్రభుత్వంలో చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద వాటి మీద ఇప్పుడు కేసులు కూడా పడుతున్నాయి. వాటి గురించి ప్రశ్నిస్తే మేమేం చెప్పాలి? లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్నించినటువంటి పబ్లిక్ మేమేం చెప్పాలి? అట్లాగే ఇసుక స్కామ్ గురించి ప్రశ్నిస్తే మేమేం చెప్పాలి? మైనింగ్ స్కామ్ గురించి ప్రశ్నిస్తే మేమేం చెప్పాలి అనే భయంతో ఈ వైసీపీ నాయకులంతా కూడా ఏం చేద్దాంరా బాబు అని చెప్పేసి తలలు పట్టుకునేసి ఒకరికొకరి ఫోన్లు చేసుకునేసి నిట్టూర్చుకుంటా ఎంతో 200-300-400 కిలోమీటర్ల నుంచి మేము కార్లు వేసుకొచ్చాము, ఈడ మళ్ళీ ఒక పని అప్పచెప్పాడు అనేసి వాళ్ళు నిట్టూర్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తను రాడు, ఇతరులను వెళ్ళమంటాడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఆయన పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీకి సంబంధించిన